మోడీని దూషించే ద్వేషించే శక్తులకి సపోర్టివ్గా మోడీని దూషించుతూ తాజాగా స్టేట్మెంట్లు మరొకసారి అభిజిత్ దుప్కే నువ్వు అదేంటది ఇన్ఫ్లుయెన్సర్గా మారు ప్రధానమంత్రిగా వదిలేసేని వాడు ఎంత బతికెంత ఉద్యోగం కూడా చేయడం చేత కానీ సన్నాసి అమెరికా నుంచి వచ్చి అక్కడ ఏదో కారు కూతలకు వస్తే వదిలేయాల వాడిని ఎందుకు ఆ బలుపు ఎందుకు అహంకారం సుప్రీంకోర్టుతోనే చర్చలు జరుపుతాడంటాడు ఎవడో సౌరవ్ దాస్ అంట సుప్రీంకోర్టుతో చర్చలు జరుపుతాడంట సుప్రీంకోర్టు అథారిటీ మీద ఎవడోడాడు ఎంత వాడి బతికెంత వీళ్ళు ఏమన్నా ఈ దేశంలో ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళ లేకపోతే నాయకత్వానికి సంబంధించిన మార్పు ఏమైనా ఉందా విచ్చలవిడితనం అహంకారపూరిత స్వభావం మోడీ పిల్లల్ని క్షమిస్తున్నానని చెప్పి వీడియో చేస్తే నీ ముఖంలో పచ్చదనం ఉందంట వీడి ముఖంలో అసహ్యంగా ఉంది మరి ఏం చేద్దాం చూడ్డానికే చండాలంగా ఉన్నాడు అందామా అంటలేదే ఈ సమాజం గౌరవం అనేది నిలబెట్టుకోవాలి మోడీ 4 మెట్లు దిగాడు తను ఎప్పుడూ లేని పదే సెల్ఫీ వీడియోలు చేస్తున్నాడు రెండో పక్కన చట్టం తీసుకొచ్చాడు నీట్ బాధితులందరికీ కూడా న్యాయం చేస్తున్నాడు అట్లాగే టోటల్ పరీక్షా విధానంలోనే మార్పులు చేస్తున్నాడు దేశంలోనే కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు వైద్య విద్యలో ఆయనే లేకపోతే కనుక ఇన్ని లక్షల మెడికల్ సీట్లు వచ్చేవి కాదు ఆయనే లేకపోతే ఇన్ని వందల మెడికల్ కాలేజీలు వచ్చేవి కాదు ఆయనే లేకపోతే ఇన్ని పీజీ సీట్లు వచ్చాయి కాదు అంత తీసుకొచ్చాక ఇక్కడ ఎవడో వెధవ తప్పు చేస్తే ఆ వెధవని పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా సరే లేదు మాకు మంత్రి రాజీనామా అంటే సరే కానీ అని చెప్పి రాజీనామా చేపిస్తే అవన్నీ చేతకాంతనం కిందనా లేకపోతే కనుక అసమర్థత కింద వస్తుందా ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజీ చేసినోడు ఒకడైనా సరే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా ఇక్కడ గొడవలు జరిగితేనేమో మాకు సంబంధం లేదా నీ ప్రొటెస్ట్లో నువ్వు పిలిపించిన ప్రొటెస్ట్లో నువ్వు ముందున్న ప్రొటెస్ట్లో మరి ఇక్కడేమో జరిగే గొడవకు నీకు సంబంధం లేదా అక్కడ నీటికి మాత్రం ప్రధానమంత్రికి సంబంధం ఉందా ఎంత బలుపెక్కి కొట్టుకుంటున్నారు వీళ్ళు